పోసాని ఉన్నాడు ఏంటి పోసేసుకుంటున్నాడంటే ఏంటి ఆశ్చర్యంగా ఉంది. నాకొద్దు, నేను రాను, నేను ఇంకెప్పుడు. అది ఏమైందంటే మాస్టర్ గారు, నేను మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే అతిగా ప్రవర్తించి ఎవరైతే కొంత దురుసుగా ఉండుంటారో 2019 నుంచి 24 వరకు మేము అధికారంలో ఉన్నప్పుడు నోటికి హద్దు అదుపు లేకుండా చేతలకు హద్దు అదుపు లేకుండా మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా సోయి లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తులకి క్షమాపణ పత్రం అని చెప్పి నేను ఒకటి విడుదల చేసిన. మా యొక్క పార్టీలో ఉండేటువంటి మండల స్థాయి నుంచి కన్వీనర్లకు మొత్తం పంపించిన, జిల్లా స్థాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులకి అందరికి పోయింది. ఆ పోవడంతో ఆ పోయిన మరుసటి రోజే శ్రీరెడ్డి గారు క్షమాపణ లేఖ రాసి నారా లోకేష్ గారికి జగన్ అన్నకు ఒక లేఖ రాసి పెట్టినారు అన్నా అని చెప్పేసి. అదే విధంగా నేను ముందు రోజు క్షమాపణ పత్రం రిలీజ్ చేసిన మరుసటి రోజు ఆమె రాసింది. ఇంకా కొంతమంది రాసినారు. ఈ రోజు పోసాన్ని ఏమైంది, నేను అతిగా మాట్లాడినాను, అతిగా అయితే చేసినాను, చేసిన దానికి ఈ రోజు నేను ఇదైతే ఉన్నాను. నాకు పిల్లకాయలు ఉన్నారంటే మిగతా వాళ్ళకి పిల్లకాయలు ఉండరేమయ్యా? అప్పుడు గతంలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే జనసేన ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉండదో వీళ్ళకు లేరా కుటుంబం, వాళ్ళకి లేరా బిడ్డలు, వాళ్ళకి లేరా ఫ్యామిలీలు, వాళ్ళకు ఉన్నారు కదా. మరి ఉన్నప్పుడు నువ్వు నీ ఇష్టానుసారంగా ఎట్ట మాట్లాడతావయ్యా? నువ్వు మాట్లాడితే ఈరోజు నా కుటుంబం ఉన్నదంటే వాళ్ళ కుటుంబం లేరా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా, వాళ్ళకి బిడ్డలు ఉండరా, వాళ్ళకి ఏమి ఉండరా? మరి ఈ రోజు నీకు జ్ఞానోదయం అయిందా? ఆ రోజు అంటే నీకు కుక్కకి వేసినట్టు కుక్కకి పెడిగ్రీ వేస్తాము, పోసాని గాడికి ఏదో పదవి ఒకటి ఇచ్చారు సినిమాల నందులకు సంబంధించి, ఏదో సినిమాలకు సంబంధించి. దాంట్లో ఏమో నెలకేమో 3.5 లక్షల జీతం దొబ్బుతీవి. ఇప్పుడు మొన్న సినిమాలు ఏమి లేవు, సినిమాల్లో ఎవడు క్యారెక్టర్ ఇచ్చేవాడు లేడు, ఒక్కో ప్రెస్ మీట్కు ఇంత తీసుకొని మాట్లాడుతీవి. ఆ ప్రెస్ మీట్కి కూడా ఇప్పుడు దేకేవాడు. ఆ ప్రెస్ మీట్కి కూడా అన్న ఏంటంటే అధికారంలో ఉంటే ఆ జగనన్న అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఎవరికి ఆర్థికంగా సాయం చేయడు. నీకు ఒక పదవి ఇచ్చాడు, గవర్నమెంట్ లెక్క నీకు అలర్ట్ చేస్తాడు, గవర్నమెంట్ డబ్బుల్ని నీకు జీతం రూపంలో నీకు ఇచ్చాడు. ఈయన ఇంట్లో ఏమి తెచ్చిచ్చేది ఏమి ఉండదు. తిరుమల హుండీలో వేయటము, అన్న దగ్గరికి డబ్బులు వేయటము రెండు ఒకటే. అది ఇప్పుడు ఇంక ఇచ్చేవాళ్ళు లేడు కాబట్టి వీడు మరగడం. కుక్క ఏంది పెడిగ్రీ వచ్చే మరుగుతుంది. దీనికి పెడిగ్రీ వేయకుంటే ఏమవుతుంది, అది అలిగి కూర్చుంటుంది ఇంట్లోనే. దాన్ని లేయి రా అన్నా కూడా రాదు. అది సేమ్ అదే పరిస్థితి పోసాంది. ఇప్పుడు ఈ పోసానికి పూసేసుకున్నారు కదా, నేను వదిలేస్తారా మన వాళ్ళు ఎవరన్నా? కూటమి ప్రభుత్వం వదిలేయటం జరుగుతుందా? వదిలేస్తారా లేదండి క్షమాపణ? అది కూటమి ప్రభుత్వం నిర్ణయించదు, మాకేం తెలుసు. ఇప్పుడు మా పార్టీలో అయితే నేను చెప్తా మా పార్టీ విధి విధానాలు ఎట్టుంటాయని. అది కూటమి ప్రభుత్వం యొక్క విధి విధానాలు లేనిది చట్టానికి ఏంది పరిస్థితి? అది జనరల్ ఏమంటావు మీ ఐడియా ప్రకారం? మామూలు కామన్ మనిషికి ఆలోచిస్తే వదిలేయాలా లేదా? అలాగా నన్ను అడిగితే వదలాల్సిన పని అయితే ఏం లేదు. మా ప్రభుత్వం అయితే వదలదు. అది ఈ ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం ఎడ చేస్తుందేమో చూడాలి. ఇక విశాఖపట్నంలో ఋషికొండ ఉంది శివరాజు, ఆ ఋషికొండ ఏం చేస్తే బాగుంటది? సుమారు 400-500 కోట్లు ఖర్చు పెట్టారు. అంత డబ్బు ఖర్చు పెట్టి ఏం చేద్దాం బిల్డింగ్? మీ ఐడియా ప్రకారం దీపాడు అన్న ఉండేదానికి కొట్టుకున్నాడు. అది మరి ఏం చేద్దాం? ఇప్పుడు 9 నగరాల్లో 9 భవనాలు ఉన్నాయి విలాసవంతమైనవి. వైజాగ్ లో లేదు. వైజాగ్ లో కొండందు కట్టుకున్నాడు, తండ్రి లేని బిడ్డ, ఏదో మోజు పడినాడు. ఎదురుగా సముద్రం, కిటికీలు ఓపెన్ చేస్తే సముద్రం, 7 కమేడ్ మీద కూర్చుంటే సముద్రం కనపడేట్టుగా సెట్టింగ్లు వేసుకొని బ్రహ్మాండంగా అంతా ముందు ఒక సెట్టింగ్ వేసి ఆ తర్వాత మళ్ళీ భవనాలు నిర్మించి ఈ రోజుకి పాప అన్న పోయి చూసిన పాపాన పోలా. ఎప్పుడన్నా హెలికాప్టర్ లో పోతాయేమన్నా చూసినాడో ఏమో మరి తెలియదు. ఈ రోజు కూడా అన్న అయితే పోలా. అది ఆ రోజా పోయి ఓపెనింగ్ ఏదో చేసి వచ్చింది. అది కోర్టులో ఉంటే దాంట్లో కూడా దగ్గరలో రోజా గారు కూడా కోర్టు మెట్లు అయితే ఎక్కపోతుంది. ఏంటి శివరాజు, మరి తిరుపతి విషయం మీద రోజా గారి మీద బోల్డ్ ఆరోపణలు వచ్చేస్తున్నాయి. 4000 టికెట్లు ఉండేవి, ఏది టూరిజం టికెట్లు, మొత్తం ఆయన్ని తీశారు. ఇప్పుడు మీరు సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా అని నార్కే రోజా గారు మా పార్టీయే. ఆమె పర్యాటక శాఖ మంత్రి. రాష్ట్రానికి పర్యాటకులు తీసుకువచ్చేట్టుగా చేయండి అంటే ఏమో పర్యటనలు చేయనిపోతుంది. దుబాయ్, శ్రీలంక, బ్యాంకాక్, థాయిలాండ్, పటాయా, అదేవిధంగా జర్మనీకి కూడా పోయించింది లాస్ట్ లో. మొన్నదాకా జర్మనీలో ఉండిచ్చింది. అదేవిధంగా కోటాను కోట్ల రూపాయల అవినీతి, దర్శనం టికెట్లు అమ్ముకోవడము, ఓమని ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ ఆరోపణలన్నింటినీ విచారణ చేస్తే మరి బిఆర్ నాయుడు గారు గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని
వ్యాపారాలు చేసినటువంటి ఘనత మా వైసీపీ పార్టీది. మరీ ముఖ్యంగా చిత్తూరులో బడా నాయకులుగా ఉండేటువంటి వైసీపీ నాయకులదేనని చెప్తాను నేను. వాస్తవం జరిగింది, తప్పు జరిగింది, ఒప్పుకో. మనం ఒకసారి మాట్లాడుతూ రోజా గారు ఏమన్నారంటే ఇక్కడంట ఈ బాబు అత్యాచారాలు పెరిగిపోయినాయి అంట, రాష్ట్రపతి పాలన పెట్టమంటుంది ఆవిడ దండం పెట్టి, రాష్ట్రపతి గారు పాలన పెట్టండి అని. మరి ఇప్పుడు అయ్యే గడిదినే మాట్లాడిందంటే మాస్టర్ గారు మనకి ఏమన్నా అవసరమా? ఇప్పుడు గతంలో మన పార్టీ అధికారంలో ఉంటే ఒక ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత మంది. ఒక డాక్టర్ సుధాకర్ ఇటువంటి వాళ్ళు చాలా మంది వెలుగులే కూర్చున్న వాళ్ళే చెప్పుకుంటే కొన్ని వందలు ఉన్నారు. జగనన్న ఇంటికి కూసంత దూరంలో ఒక దళిత అమ్మాయిని గంజాయి మత్తులో ఉండి రేప్ చేసి ఆ అమ్మాయిని చంపేచ్చే జగనన్న ఇంటి దగ్గరనే చెప్తున్నా. ఇది నేనేం వేరే దూరంగానో లేదంటే ఇంకో దగ్గర చెప్పలా. ఏమైంది? ఒక అమర్నాథ్ గౌడ్ మా అక్కగారిని ఏడిపియద్దు, మా అక్క చదువుకునేదాన్ని పోవాలంటే ఆ అబ్బాయి మీద పెట్రోల్ పోసి చంపేశారు. అదేమైంది? ఎంతమంది మహిళల మీద దాడులు జరిగినాయి, ఎంతమంది మహిళలు అదృశ్యమైనారు, ఎంతమంది మహిళల మీద హత్యలు జరిగినాయి. వీటన్నిటినీ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలా? మహిళా చైర్పర్సన్ ఆమె వాసిరెడ్డి పద్మ బయటకు వచ్చి మాట్లాడింది కదా, మేము ఆ రోజు నిలదీస్తామని చెప్పి. మేము ఆ రోజు ఏలెత్తి చూపించే ఏదో 7 మహిళలకు దాడులు జరుగుతున్నాయి, ఏదో 7 మహిళలకి మాదిరి ఇబ్బందికి నేను దిగిన పరిస్థితి అని చెప్పితే ఏం ఆయన పట్టించుకోలేదు అని చెప్పి ఆమె చెప్పింది కదా బయటకు వచ్చి. మరి ఇంకేంది ఈ పంచాయతీ? నువ్వు మాట్లాడిన పాట మరి నువ్వు అంత నికార్సుగా, అంత నీతిగా, జాతిగా, అంత కరెక్ట్ గా నువ్వు నగిరిలో నువ్వు పాలన చేసి ఉంటే, నీ చిత్తూరు జిల్లాకు నీ తిరుపతి జిల్లాకు న్యాయం చేసి ఉంటే, మరి నువ్వు 2వ రౌండ్ లోనే ఎందుకు కారుకి వెళ్ళిపోతావు? కౌంటింగ్ రోజు 2వ రౌండ్ లోనే ఎందుకు పోతావు సార్? అది నువ్వు కరెక్ట్ గా చేసి ఉంటే, ఏడా అవినీతి చేయకుంటే. ఇంకా రిషిగండ్ లో ఒక కమ్మోడు ఉంది శివరాజు, దాని గురించి విన్నావా? వెళ్ళకపోతే వినపోతే నేను చెప్తా. చెప్పా. దాంట్లో అది 12 లక్షలు 13 లక్షలు ఉందంట. 13 లక్షలే సార్. దాని మీద కూర్చున్నాం అనుకో, మనం ఏ చేతులు ఏం పెట్టుకోకల్లా అదే కడిగేస్తే తుడిచేస్తుంది కూడా. అది కూడా అది మనకు తెలియదు. మనం పోయి చూచే. నేను నిజాలు నిర్భయంగా చెప్తా, నిజాలు నిర్భయంగా చెప్తా. నాకు తెలిసింది నేను కరెక్ట్ గా చెప్తా. దాని గురించి నాకు తెలియదు కాబట్టి. అది అంటే విషయం ఏంటంటే అందరూ చేతితో కడుక్కుంటారు కదా, కడుక్కోకల్లా ఇలా కూర్చుంటే శుభ్రంగా అయిపోయిన తర్వాత కడిగేసి తుడిచేస్తుంది కూడా క్లాత్ వచ్చి. దాని స్పెషాలిటీ. అంతకే 13 లక్షలు. మనకు తెలియదు. మరి రిషికొండ ఏం చేస్తే బాగుంటుంది అంటే మీ ఐడియా ప్రకారం మరి ఖాళీగా వదిలేయటమా లేకపోతే ఏం చేస్తే బాగుంటది? అప్పుడు ఏమైందంటే గతంలో హరిత రిసార్ట్స్ అని ఉండేటి. హరిత రిసార్ట్స్. అవును. చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు ఆయన పాలన చేసి 2019లో మేము అధికారంలోకి వచ్చే ముందు దాకా కూడా హరిత రిసార్ట్స్ అని పెట్టి రాష్ట్ర ఆదాయం తెచ్చుకొచ్చేటటువంటి దీంట్లో అది ఉండేది ఆడ. మరి అన్న వచ్చిన తర్వాత మనకు ఆదాయం ఎక్కడ వద్దు కదా, మన ఖజానే లేరా అంట, రాష్ట్ర ఖజానే లేకపోతే, రాష్ట్ర ట్రెజరీ లేకపోతే మేము ఎందుకు ఒప్పుకుంటామని మొత్తం అన్ని నేలమట్టం చేసి ఇంకా కొంత కొండను తువ్వి